వర్డ్ప్రెస్ తెలుగు ట్యుటోరియల్స్కి స్వాగతం. ఇప్పుడు కొత్త పోస్ట్ని మీ వర్డ్ప్రెస్ బ్లాగ్లో ఎలా పబ్లిష్ చేయాలనేది అంశం గురించి నేర్చుకుందాం. ముందుగా వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ మెనూ బార్లో న్యూలో పోస్ట్ అని కానీ, లెఫ్ట్ సైడ్ మెనూ బార్లో పోస్ట్స్ అనే మెనూలో యాడ్ న్యూ అనే ఆప్షన్ ద్వారా కానీ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన ఈ స్క్రీన్లో టైటిల్ దగ్గర ఆర్టికల్ యొక్క టైటిల్ని రాస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాసి అలైన్మెంట్స్, బోల్డ్, ఇటాలిక్, అలాగే బుల్లెట్స్, నంబర్స్, కొటేషన్స్, హారిజాంటల్ లైన్, అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అంటే కంటెంట్ మొత్తం కూడా సెంటర్గా రావాలి అంటే అలైన్ సెంటర్ వాడతారు. అంతా రైట్ సైడ్ నుంచి స్ట్రైట్ సైడ్ కనిపించాలంటే అలైన్ రైట్ సైడ్. అలాగే కంటెంట్లో కొన్ని వర్డ్స్కి హైపర్ లింక్ అంటే వేరొక లింక్ని ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ ద్వారా వేరొక వెబ్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేసి దానికి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్లో కొత్త ట్యాబ్లో ఓపెన్ అయ్యేలాగా ఉండాలి అంటే ఈ టిక్ చేసి ఫైనల్గా యాడ్ లింక్ అని కొట్టగానే ఆ లింక్ అనేది హైపర్ లింక్గా ఈ వర్డ్స్కి మనకి కనిపిస్తుంది. హైపర్ లింక్ వద్దు అనుకుంటే రిమూవ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ హైపర్ లింక్ని తీసేయచ్చు. నెక్స్ట్ కంటెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే ప్రూఫ్ రీడ్ రైటింగ్ అనే ఆప్షన్ ద్వారా ప్రూఫ్ రీడ్ చేయొచ్చు. అలాగే పారాగ్రాఫ్స్లో అంటే సైడ్ హెడ్డింగ్స్లో ఏవైనా సరే సైడ్ హెడ్డింగ్కి H2 ట్యాగ్, అలాగే సబ్ సైడ్ హెడ్డింగ్కి హెడ్డింగ్ 3, అలాగే హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 ఇలా ఈ ఫార్మాట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కామన్ ఫార్మాట్ అయితే పారాగ్రాఫ్ అనే ఫార్మాట్ని వాడతారు రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా. సో టైటిల్లో ఉన్నది ఈ టోటల్ టైటిల్ అంతా కూడా H1 ట్యాగ్గా కన్సిడర్ చేస్తారు అకార్డింగ్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టిప్స్ ప్రకారం. అలాగే ఈ బాడీలో ఉండే ఏదైనా సరే ఒక మెయిన్ సైడ్ హెడ్డింగ్ అయితే అది కంపల్సరీగా H2 ట్యాగ్లో మాత్రమే ఉండాలి. H1 ట్యాగ్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఈ H1 ట్యాగ్ ఆల్రెడీ టైటిల్లో ఇన్సర్ట్ చేయబడుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే టైటిల్ ఇక్కడ, కంటెంట్ మొత్తం ఇక్కడ వేస్తారు. సైడ్ హెడ్డింగ్స్కి పారాగ్రాఫ్స్లో ఈ సైడ్ హెడ్డింగ్స్ ఆప్షన్లో హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 అవసరానుకూలంగా వీటిని వాడుకోవాలి. సో MS వర్డ్లో ఉండే సేమ్ ప్యానల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్యానల్ని యూజ్ చేసుకొని మనం మన కంటెంట్ మొత్తాన్ని ఇక్కడ చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా బ్లాగ్లో ఒక ఆర్టికల్ యొక్క ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో టైటిల్ అండి ఇది, అలాగే ఒక డిజైన్డ్ ఫార్మాట్లో ఉన్న కంటెంట్ ఇది, అలాగే యాడ్ మీడియా అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసిన ఇమేజ్ ఇది, సెంటర్ అలైన్మెంట్ పెట్టాను. సో అవసరమైన చోట సెంటెన్స్ని బోల్డ్ చేశాను, కొన్ని చోట్ల వర్డ్స్ని బోల్డ్ చేశాను. సో అక్కడక్కడ ఓల్డ్ లింక్స్ని అంటే ఓల్డ్ ఆర్టికల్స్ని ఈ ఆర్టికల్లో లింక్ చేశాను. దీన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు. సో అంతా అయిన తర్వాత లాస్ట్లో సో ఈ ఎడిటింగ్ డాష్బోర్డ్కి కాస్త కిందకి వెళ్తే ఇక్కడ పబ్లిష్ అనే బాక్స్ ఉంటుంది. ఈ పబ్లిష్ అనే బాక్స్లో స్టేటస్, విజిబిలిటీ, అలాగే షెడ్యూలింగ్ కూడా ఇచ్చుకునే ఫెసిలిటీ అనేది ఎడిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకి కనిపిస్తుంది. సో ఇది ఎడిట్ ఆప్షన్ అండి ఇది. సో ఫైనల్గా అప్డేట్ అని క్లిక్ చేయడం ద్వారా ఈ ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. అలాగే ఈ ఆర్టికల్ తాలూకా కేటగిరీ అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన అంశం. కేటగిరీ అనేది ఇక్కడ టిక్ చేసుకొని లాస్ట్లో మీ ఫీచర్డ్ ఇమేజ్ అంటే బ్లాగ్ యొక్క మెయిన్ ఇమేజు, అలాగే ఆధార్ తాలూకా మెయిన్ ప్రయారిటీ ఆధార్ తాలూకా నేము ఇక్కడ వచ్చేలాగా చూసుకొని చివరిగా దీన్ని పబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది అంతా పూర్తయిన తర్వాత సో ఇక్కడ ఆల్రెడీ పబ్లిష్ చేసిన ఆర్టికల్ కాబట్టి అప్డేట్ అనే బటన్ కనిపిస్తుంది. అలా కాకుండా కొత్త ఆర్టికల్ పెడితే మీకు పబ్లిష్ అనే బటన్ కనిపిస్తుంది. సో ఇమీడియట్గా పబ్లిష్ చేసుకోవాలంటే పబ్లిష్ కొడతారు. లేదు కొన్ని నిమిషాల తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత కొన్ని రోజుల తర్వాత పబ్లిష్ అవ్వాలి అంటే పబ్లిష్ ఇమీడియట్లీ అనే ఈ ఆప్షన్లో ఇది పబ్లిష్ అనే బటన్ దగ్గర ఉంటుంది. సో ఈ బాక్స్లో ఉంటుంది. పబ్లిష్ ఇమీడియట్లీ అనే బటన్ దగ్గర ఎడిట్ అని కొట్టి ఇక్కడ డేటు టైము మెన్షన్ చేస్తే ఆ టైంకి ఆర్టికల్ అనేది పబ్లిష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.